ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రావణ మాసం ప్రాముఖ్యం ఏమిటి అంటే, ఏ నెల కా నెల దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసానికి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉంటే ఆ నెలని శ్రావణ మాసము అంటారు. అంటే శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నది అని. శ్రావణం వర్ష ఋతువుకు ప్రారంభం. ఈ వర్ష ఋతువుకు ప్రారంభమే కాదు, అంతకు కొద్ది రోజుల ముందు, ఒక పక్షం ముందు, దరిదాపులు 20 రోజులకు ముందు చాతుర్మాస్యం కూడా మొదలై ఉంటుంది. ఈ చాతుర్మాస్య నియమాలు కొనసాగిస్తూ అన్ని పర్వదినాలు కలిగినటువంటి నెలల్లో ఒకటి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించటం అన్నది ప్రధానంగా పాటిస్తూ ఉంటారు చాలా ప్రాంతాల వారు. ఎందుకు అంటే, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల శ్రవణ నక్షత్రం అంటే ఆయనకి ఇష్టం గనక, ఆయన జన్మ నక్షత్రం ఉన్నటువంటి నెలలో ఆయన్ని గనక ప్రార్థించినట్టయితే, అది కూడా ఆయనకి ఇష్టమైనటువంటి శనివారం నాడు ప్రత్యేకంగా పూజించినట్టయితే ఆయన అనుగ్రహం అత్యధికంగా ఉంటుంది అని చెప్పి చాలామందికి విశ్వాసం. అందుకే కొన్ని ప్రాంతాల వారు శ్రావణ శనివారాలు అని చెప్పి, ఎన్ని వారాలు వస్తే 4 కానీ 5 కానీ శనివారాలు వస్తే ప్రత్యేకంగా పూజలు చేసి తాంబూలాలు ఇచ్చుకుంటారు. అంతేకాకుండా శ్రావణ మంగళవారాలు కూడా చాలా ప్రసిద్ధి. 5వ కావాలి అని కోరుకునేటటువంటి ఆడవాళ్ళు, ముఖ్యంగా పెళ్ళైనటువంటి కొత్తల్లో నవవధువులు 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం ఈ శ్రావణ మంగళవారం నాడు చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం. శుక్రవారాలంటారా, శనివారం నారాయణ స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుడికి ప్రీతి. శ్రావణ శనివారాలు వెంకటేశ్వరుడికి ప్రీతిపాత్రం అన్నాం కదా, దానికన్నా ముందు వచ్చేటటువంటి శుక్రవారం లక్ష్మీదేవికి. లక్ష్మీ నారాయణులు. వెంకటేశ్వరుడు నారాయణుడి యొక్క రూపమే కనుక లక్ష్మి ముందు శుక్రవారం, తరువాత వచ్చేటటువంటిది శనివారం. అందువల్ల శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తారు. అందులోనూ పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం మరీ విశిష్టం. అంటే ఇప్పటికి ఎన్ని అయినాయి? శనివారాలైనాయి, శుక్రవారాలైనాయి, మంగళవారాలైనాయి, ఇంకా సోమవారం కూడా. శ్రావణ సోమవారాలు ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది. ఎందుకు? మంగళవారం నాడు గౌరీదేవిని పూజిస్తున్నారు. గౌరీ అంటే అమ్మవారు పార్వతీదేవి. సోమ అంటే ఉమ, ఉమతో కూడుకున్నటువంటి వాడు, అంటే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడు. అంటే మంగళవారం నాడు అమ్మవారిని పూజించడానికన్నా ముందు సోమవారం శివుడికి ప్రీతి గనక ఆనాడు శివుణ్ణి పూజిస్తారు. అంటే 4, 5 ఎన్నొస్తాయో, కొన్ని వారాలు 5 వస్తాయి. అంటే సోమ మంగళ శుక్ర శనివారాల్లో కొన్ని వారాలు 5 వస్తాయి, కొన్ని వారాలు 4 వస్తాయి ఒక నెలలో. అలా వచ్చినప్పుడు ఎన్ని వారాలు వస్తే అన్ని సోమవారాలు శివుణ్ణి పూజించేటటువంటి పద్ధతి ఉంది. ఇవన్నీ పూజించటం అంటే ఊరికే మామూలుగా మనం నిత్యం పూజ చేసుకుంటున్నాం కదా, ఆ పూజలో భాగంగా పూజ చేస్తున్నామా అంతేనా? మామూలు పూజేనా? కాదు, అంతకన్నా మించింది. ఏమిటంటే ప్రత్యేకంగా వాళ్ళని పూజించటం. ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు, ఒక వ్రతంలాగా. అంటే 4 వారాలే చేస్తాం కదా, 4 కానీ 5 కానీ వారాలు చేస్తాం కదా, అందుకని దీన్ని ఒక వ్రతంలా పాటించటం అనేటటువంటి పద్ధతి ఉంది. ప్రత్యేకంగా మంగళవారం శుక్రవారం గనక అయినట్టయితే, ఇది మంగళవారం నాడు గౌరీదేవి, శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజిస్తాం గనక తప్పనిసరిగా ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చే పద్ధతి ఉంది. ఇది వారాలకు సంబంధించి. ఇంకా శ్రావణ పూర్ణిమ అంటే మనందరికీ కూడా రక్షాబంధనం గుర్తొస్తుంది. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి రక్ష కట్టి వారు క్షేమంగా ఉండాలి అని వాళ్ళని కోరుకుని వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీస్సులు, కానుకలు గ్రహించేటటువంటిది. ఇది రక్షాబంధనం. ఈ రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్లే కాకుండా ఒకళ్ళకొకళ్ళు కూడా రక్ష కట్టుకునేటటువంటి పద్ధతి ఉంది. అంటే పురుషులు పురుషులకి, స్త్రీలు స్త్రీలకి. అంటే తమకు ఉండేటటువంటి బంధం లేక అనుబంధం పటిష్టంగా చేసుకుని ఒకళ్ళ రక్షణ మరొకళ్ళు చూస్తాము, ఒకరి యోగక్షేమాలు మరొకళ్ళు కాంక్షిస్తున్నాము, అవసరమైతే వాటిని మేము రక్షిస్తాము అని చెప్పడానికి చేతులకి కంకణాలు కడతారు. ఇదే రక్షాబంధనం.
దీనికన్నా బాగా ప్రాధాన్యం ఉండేది, ఈ కాలంలో కొద్దిగా తగ్గినటువంటిది ఏమిటంటే ఈనాడు ఉపాకర్మ చేస్తారు. అంటే కొత్తగా ఉపనయనం అయినటువంటి వారికి ముంజ విడుపు అనేది చేసి ఆ చిన్న తోలు ముక్కతో ఉన్నటువంటి ఆ జంజం తీసి మామూలు జంజం వేయడం అన్నది ఉంటుంది యజ్ఞోపవీతం జంజం అంటే. ఇది కాక ప్రతి వాళ్ళు తప్పనిసరిగా ఈ యజ్ఞోపవీతం ధరించే అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. అంటే కొంతకాలం వేసుకుని ఒంటి మీద ఉండి రోజు దాంతోనే స్నానం చేసి అదంతా తడిసి నాని చివికి పాడైపోతూ ఉంటే ఎప్పుడో అప్పుడు పాడైతే దాన్ని అలా గిరాటేయడం అన్నది కాకుండా ప్రత్యేకంగా ఈనాడు దాన్ని మార్చుకునేవటానికి ఒక పద్ధతి పెట్టారు. ముందర కొత్త యజ్ఞోపవీతం వేసుకుని మంత్రపూతంగా మంత్రంతో చేస్తారు అది. ఆ తరువాత మంత్రంతో పాత యజ్ఞోపవీతాన్ని తీసి అది మళ్ళీ ఎవరు తొక్కనటువంటి చోట ఏ చెట్టు పైన వేస్తే కొంతకాలం అలా వానకి తడిసి ఎండకి ఎండి చివికి పోతుంది. దాంట్లో అప్పటి వరకు వాడు ఏ పవిత్రమైనటువంటి గాయత్రి జపం చేయడానికి దాన్ని ఆధారం చేసుకుంటారో ఆ శక్తి అంతా అలా గాలిలో కలిసిన తర్వాత నెలలో ఎప్పుడో మట్టిలో కలిసిపోవడం జరుగుతుంది. కనుక ఈ ఉపాకర్మ లేక జంజాలు మార్చుకోవడం అన్నది ఒకప్పుడు దీనిని శ్రావణ పూర్ణిమని జంజాల పూర్ణిమ అనే పేరుతోనే పిలిచేవారు. ఇక ఆ తరువాత వచ్చేటటువంటి అష్టమి ఉంది. ఈ అష్టమి కృష్ణాష్టమి. శ్రావణ కృష్ణ అష్టమి. సాక్షాత్తు ఆ నారాయణుడు 8వ అవతారం శ్రీకృష్ణుడుగా దేవకీదేవి గర్భాన అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించటం జరిగింది. అటువంటి పుణ్యప్రదమైనటువంటిది కూడా శ్రావణ మాసంలోనే మనకి కనపడుతూ ఉంది. ఇంకా కొంతమంది శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అన్న పేరుతో నాగదేవతలని ఆరాధించే కార్యక్రమాన్ని ఆనాడు నిర్వర్తించటం ఉంది. ముఖ్యంగా ఉత్తర దేశీయులు. దక్షిణ దేశంలో కార్తీక శుద్ధ చతుర్థిని నాగ చతుర్థిగా, ఆ తరువాత సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పి మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని నాగారాధనకి మనం ఆ రోజుల్లో నాగారాధన చేస్తూ ఉంటాం. కానీ ఉత్తర దేశంలో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా ఆరాధించుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇలా శ్రావణ మాసం అన్నది చాలా ప్రధానమైంది. ఇంకొకటి ఏమిటంటే ఇది చాతుర్మాస్యంలో వస్తుంది కనుక వేదాధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చేది. శ్రవణం అంటే వినడం. వేదం విని నేర్చుకోవాల్సిందే తప్ప చదివి నేర్చుకోవాల్సింది కాదు. చదవడం అన్నది ఆధారంగా ఉంటుందేమో కానీ స్వరం కావాలంటే వినాలి కదండి. అది ఉదాత్తానుదాత్త స్వరితాల, దీర్ఘమా, ప్లుతమా, అనునాసికమా, ఇలాంటివన్నీ తెలియాలంటే ఉచ్చారణ ద్వారా మాత్రమే తెలుస్తుంది తప్ప అక్షరాలు ఊరికే ఆధారంగా ఉంటాయంతే. కనుక శ్రవణం ద్వారా వినడానికి ప్రాధాన్యం ఉన్నటువంటి వేదాన్ని బాగా అధ్యయనం చేసేటటువంటి కాలంగా ఈ శ్రవణ మాసాన్ని చెప్తారు. అందుకే ఎక్కడికి కదలకుండా ఈ 4 నెలలు సాధన చేయడానికి ఉపయోగించుకునేటటువంటి కాలం అటువంటి పవిత్రమైనటువంటి శ్రవణ మాసం. దాని యొక్క మేలు అందరం పొందుదుముగాక. స్వస్తి.